మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధాత్మ 9 వరములలో 6వ వరంగా అద్భుతములు చేయి వరం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. వాక్య భాగం 1 కొరింథీ 12వ అధ్యాయంలో 1 నుండి 10 వరకు. పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు ఈ వరముల ద్వారా సంఘానికి క్షేమాన్ని కలుగజేస్తాడనమాట. గిఫ్ట్స్ ఆర్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు స్వస్థపరుస్తారు. యేసు ప్రభువే కాదండి, మరి పేతురు నీడ కూడా స్వస్థతనిచ్చిందనమాట. అపోస్తల కార్యాలు 5:15లో పేతురు నడిచిపోతున్నప్పుడు కనీసం ఆయన నీడ పడగలదన్న ఆశతో రోగులను తీసుకొని వచ్చి ఆయన నడుస్తున్నప్పుడు రోడ్డుకి 2 వైపులా ఉంచితే నీడ పడిన వాళ్ళంతా స్వస్థత పొందారంట. ఎంత గొప్ప అద్భుతం కదండి. యేసు ప్రభు కర్ర భోజన సమయంలో చెప్తారు, నన్ను విశ్వసించేవారు నేను చేయి క్రియలు నాకంటే గొప్ప క్రియలు చేస్తారు. ఎప్పుడైతే మన దేహము దేవుని ఆలయంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనలో నివసిస్తారో మన ద్వారా ఆయన అద్భుతాలు చేస్తారు, మన శరీరాన్ని ఉపయోగించుకొని. అందుకే మన దేహాన్ని ఆయనకు సమర్పించాలి. మరియ తల్లిలాగా సంపూర్ణ సమర్పణ మనం గావించుకున్నప్పుడు మన దేహంలో ఆయన నివసిస్తూ ఈ పనులన్నీ చేస్తాడు. ఇంకా పౌలు నడుముకి కట్టుకునే తాళ్ళు, ఆయన కర్చీఫ్స్ రోగుల చెంతకు తీసుకెళ్తే వాళ్ళకి స్వస్థత కలుగుతుందంటండి. అపోస్తల కార్యాలు 19:11లో రాయబడి ఉంటుందన్నమాట. అసలు బైబిల్ గ్రంథం అంతా కూడా మిరకిల్ గ్రంథం అండి. బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ మిరకిల్స్ ఫ్రమ్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్. దట్ ఈస్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్. అన్నీ కూడా అద్భుతాలే అన్నమాట. మనం మొదటి పేజ్ చూస్తే ఆది గ్రంథంలో దేవుడు 8 మాటలు మాట్లాడి ఈ విశ్వాన్ని సృజిస్తారండి. ముందు భూమి లేదు, ఆయన భూమిని సృజిస్తాడు. అదొక మిరకిల్ కదా. అలాగే అది శూన్యంలో అలా ఉంటుందన్నమాట. భూమిని సృజిస్తారు. ఆ తర్వాత 8 మాటలు మీరు చూడండి. వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలుగుతుంది, వెలుగు పుడుతుంది అని ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత భూమి అంతా నీళ్లు కదా, ఆకాశాన్ని సృజించి నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి ఆ నీళ్ళ పైన మళ్ళీ కింద కూడా ఉంటాయి. ఆ కప్పుని ఆకాశము అన్నారనమాట. దాన్ని పైకి తీసుకెళ్లారు. తర్వాత నీళ్ళంతా భూమి మీద ఉన్న నీళ్లు ఒక చోటుకు వచ్చునుగాక అంటే అన్నీ ఒక చోటుకు వస్తాయి. అదంతా దాన్ని సముద్రం అని, ఇంకా నేలని అంటే నేల అని చెప్పారనమాట. నీళ్లు లేని ఆ ప్రదేశాన్ని నేల అని, 7 భాగాలు సముద్రం, 3 భాగాలు నీళ్ళు అనమాట. అలా ఎలా వచ్చింది మీరు ఊహించుకుంటూ ఉండండి. భూమిని సృజించారు, వెలుగు కలుగునుగాక అన్నారు, వెలుగు పుట్టింది. ఆ తర్వాత నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి పైకి దాన్ని జరిపారు. అంటే ఆకాశం పైన కూడా జలాలు, ఆకాశం మీద జలముల మీద నీ ప్రాసాదంను నిర్మించుకొంటివి అంటాడు 104వ కీర్తనలో దావీదు అనమాట. ఆ క్రింద నీళ్ళు అన్నీ ఒక చోట వచ్చి చేరునుగా కానగానే ఒక చోటకు వస్తాయి. దానికి సముద్రం అని, మరి ఆ నీళ్లు లేకుండా ఉన్నదాన్ని నేల అంటారు. తర్వాత భూమి మొక్కలు మొలిపించునుగాక అనగానే భూమి అంతా మొక్కలు వచ్చేస్తాయండి. ఎన్ని రకాల మొక్కలు చెప్పండి, ఎన్ని రకాల పండ్లు మనం తింటున్నాం, ఎన్ని రకాల ధాన్యం. ఒక్క మాటతో ఒక్క మాటే మాట్లాడారు కదా, భూమి మొక్కలు మొలిపించునుగాక. అంటే ఎంత శక్తి అండి దేవుని మాటలో. సముద్రంలో ప్రాణులు పుట్టునుగాక అంటే ఎన్ని రకాల ప్రాణులండి. అసలు చేపలు ఎన్ని రకాలుగా ఉంటాయి,
ఎంత గొప్ప దేవుడు అండి అసలు. ఒక్క మాటలు కదా ఆయన మాట్లాడింది. సముద్రంలో ప్రాణులు పుట్టునుగాక, ఆకాశంలో జ్యోతులు అవతరించునుగాక, సూర్యుడు చంద్రుడు తారలు, ప్రతి తారకి పేరు పెట్టి పిలుస్తాడంటండి. అంటే ఆయనకి ఎన్ని తారలో తెలుసు. అవన్నీ కూడా బ్రదర్ దినకరన్ గారు చెప్పారు. ఆయన పరలోకానికి హెవెన్లీ విజన్స్ అని ఆ తారలు ఒక్కొక్కటి వాటి ఆర్బిట్స్లో వచ్చి దేవుని ఆరాధించి మళ్ళీ వెళ్తున్నాయంట. మళ్ళీ ప్రతి తారకి కూడా ఒక ఆర్బిట్ అన్నమాట, మార్గం. ఇంకొక అదే దారిలో అవి వెళ్తున్నాయి. ఒకవేళ దారి ప్రక్కకు వచ్చాయంటే దే మైట్ కొల్లైడ్ అనమాట. ఒకదాని ఒక టీక్ ఉంటుంది కదా, అప్పుడు ఎంత డేంజర్ చూడండి. ఎంత గొప్ప దేవుడు. అన్నిటికంటే నాకు ఇంకా ఎంత గొప్ప అనిపిస్తుందంటే మన సృష్టి ఎంత అద్భుతంగా ఉందండి. ఆయనని పోలి ఒక పసిబిడ్డ పుట్టినప్పుడు పసిబిడ్డని చూడ నాకు చాలా ఇష్టం. అబ్బా ఎంత చక్కగా కళ్ళు, ఐ ల్యాషెస్, ఐబ్రోస్, నోసు, మళ్ళీ మౌత్, చెవులు, మన బ్రెయిన్, మన చేతులు, ఎంత చక్కటి అద్భుతమైన సృష్టి. దావీదు అంటాడు 139వ కీర్తనలో 12, నాలో అణువణువు నువ్వే సృజించావు, నీ సృష్టి ఎంత అద్భుతమైనది. అసలు మన ఏదో ఆర్టిఫిషియల్ రోబోట్స్ అని ఇప్పుడు చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఏది దేవుడి నుంచి కాదండి. ఎనీథింగ్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద డెవిల్. మనకు అవసరం లేదు. మనం జీవం గల దేవుడు జీవం కలిగిన మనల్ని సృజించాడు. మనకి తోడుగా ఆదాంకి తోడుగా అవ్వని తర్వాత పిల్లల్ని ఇచ్చారు. మనకు కావాల్సింది మనుషులే, భార్య భర్త పిల్లలు, మన చుట్టూ ఉన్న పొరుగు వాళ్ళు, మనతో కలిసి దేవుడు అన్నమాట. ఎంత అందంగా మనల్ని సృజించారు కదా దేవుడు. ఎంత జ్ఞానం మనకిచ్చారు. అసలు దేవుని యొక్క మహిమ ప్రతి ఒక్క ప్రాణిలో సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి చూస్తాడండి. ప్రతి ఒక్క ప్రాణి దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. ఎంత ఒక నోటి మాటతోనే కదండి ఎన్ని చేశాడు దేవుడు కదా. అసలు ప్రతి ఒక్కటి దేవుడు చేసిన ప్రతి ఒక్కటి అద్భుతమేనండి. మనమే ఒక అద్భుతమైన సృష్టి కనుక దేవునికి వందనాలు చెప్పాలి. ఒక చిన్న కాల్లో కొద్దిగా గ్యాప్ వచ్చిందంటే ఎంత పెయిన్, దానికి ఎంత పెయిన్. ఒక చిన్న దానికి డాక్టర్స్ 100 టెస్టులు చేస్తూ అంటారు. అసలు జీసస్ క్రియేషన్, దేవుని క్రియేషను, మన లోపల ఉన్న మజిల్స్, హార్ట్, బ్రెయిన్ అన్నీ కూడా 10 ఆర్గన్ సిస్టమ్స్ అన్నమాట. ఎంత అద్భుతమైన సృష్టి కదా మనది. అంటే దేవునికి మహిమ అన్నమాట. ఒక మనిషిని చూసినప్పుడు, ఒక మేఘాలని, కదులుతున్న మేఘాలు, సూర్యుడు చంద్రుడు, వృక్షాలు, జంతువులు చూసినప్పుడు అన్నింటిలో నాకు ఆయన మహిమ, ఆయన ప్రేమ కనబడుతుందండి. ఇంకా బైబిల్ అంతా మీరు చదివితే నిర్గమకాండంలో మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు చేస్తారండి. అబ్బా, వాళ్ళు ఐగుప్తులోనే ఎన్ని అద్భుతాలు. కర్రని ఇట్లా కొట్టు అన్నప్పుడు నైలు నదిని కొడితే నీళ్ళు ఇంకా రక్తంలాగా మారిపోతుంది. అంటే ఎట్లా ఉండొచ్చు కదా. నీ కర్ర చాచు జలంలో మీదికి అని అంటే అన్ని కప్పలు వచ్చేస్తాయన్నమాట. అసలు ఎంత అద్భుతం కదండి. నిజంగా నేను అనుకుంటాను, దోమను కొడితే నీ దోమలు వచ్చేస్తాయన్నమాట. ఎంత అద్భుతమైన దేవుడు కదా. మళ్ళీ ఐగుప్తులో నుంచి బయటకు వస్తుంటే రెల్లు సముద్రాన్ని దాటాలి. వీళ్ళు గొనుగుతూ ఉంటారు. వెనకాల ఫరో అనే సైన్యం వస్తూ ఉంటుంది. ముందు చూస్తేనేమో సముద్రం, వెనకాల వాళ్ళు వస్తారు, మళ్ళా గొనుగుతారు. వీళ్ళు ఎప్పుడు గొనగడమే. దేవుణ్ణి మొరపెట్టుకుంటే దేవుడు అంటారు, నీ కర్ర చాచు అంటాడు. కర్ర చాచగానే సముద్రం చీలిపోతుంది. పెద్ద గోడల్లాగా నీళ్ళు నిలిచిపోతాయి. 3 మైళ్ళ వెడల్పులో ఆ దారి వస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఒక్క రాత్రిలో సముద్రాన్ని ఈవల నుంచి ఆవలి పాదాలకి తడి అంటకుండా నడిపించాడంటండి. నా బిడ్డలకి తడి అంటుతే కాళ్ళు పాడవుతాయని. ఎంత గొప్ప దేవుడు కదా నిజంగా. 20 లక్షల మంది అంటారు, మగవాళ్ళు 6 లక్షలు అయితే పిల్లలు స్త్రీలు కలిసి. వాళ్ళు ఆవలి తీరానికి చేరుకోగానే ఒడ్డుకి వీళ్ళు సముద్రంలో ఉంటారు కదా, ఫరో అతని సైన్యం, నీళ్లు వాళ్ళ మీదకి పొంగి పొరలి అందరినీ సముద్రంలో చంపేస్తాడు. యుద్ధం 50. మనం వెంటాడుతున్న శత్రువులని ఎలా ఫరోని అతని సైన్యాన్ని నడు సముద్రంలో ముంచాడు, అలాగే పాతాళలోకంలో అగ్నిలోనికి మన దేవుడు నెట్టివేయునుగాక. బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్, హీ విల్ ఫైట్ ఆ బ్యాటిల్స్. నోటితో మనం మాట పలికినప్పుడు పరిశుద్ధాత్మ క్రియ జరిపిస్తారనమాట.
ఇంకా దాటిన తర్వాత చూడండి, వాళ్ళు దేవునికి వందనాలు చెప్తారు. ఇంకా మళ్ళీ తినడానికి కావాలి కదా, మళ్ళా మోషేని అడుగుతారు. అప్పుడు మోషే దేవుణ్ణి అడుగుతాడు, అయ్యో మేము ఇక్కడ ఏంజిల్స్ తింటున్నారనమాట, అక్కడ పరలోకంలో దేవదూతల ఆహారం వాళ్ళ కిందికి కురిపిస్తారనమాట మన్నా. ప్రతిరోజు ఎంత బాగుంటుందంట, అది కొత్తిమీర గింజల్లాగా ఉంటుందంట. మన్నా అంటే గ్రీక్ భాషలో అనమాట, మన్నా హీబ్రూ భాషలో మాన్హు అంటే వాట్ ఈస్ దిస్, ఇది ఏమి పరలోకం నుంచి ఇట్లా పడుతుంది, వాట్ ఈస్ దిస్, ఇది ఏమి అనమాట. వాళ్ళు పరలోక మన్నా దాన్ని పోగు చేసుకొని విసురుకొని రొట్టెలు చేసుకొని తింటే తేనెతో చేసిన ఆహారంలాగా, తేనెతో చేస్తే ఎంత బాగుంటుంది కదండి, అంత బాగుందంట ఆ మన్నా. మరి మన్నా తిన్న తర్వాత నీళ్ళు కావాలి కదా, మళ్ళా నీళ్ళు కావాలంటే మోషే మళ్ళా దేవుణ్ణి అడుగుతారు. ప్రజలు మోషేని అడగడం, మోషే దేవుణ్ణి అడగడం. అప్పుడు దేవుడు, నీ చేతిలో కర్ర ఉంది కదా, బండని కొట్టు అంటే బండని కొడితే నీళ్ళు ఎట్లా వస్తాయి, ఎన్నంటే తెలుసా, ఎంత వాటర్ అంటే 20 లక్షల మంది తాగాలి. మళ్ళీ వాళ్ళకి పశువులు ఉన్నాయి కదండి, వాళ్ళ సామాన్లు మోస్తూ అన్నీ అవి కూడా తాగుతాయి అన్నమాట. వాళ్ళు అలా ప్రయాణిస్తూ ఇంకా రాత్రి అయితే ఆగిపోయారు అనుకోండి, ఆ నీళ్ళు కూడా అలాగే ఆగిపోతాయండి. వాళ్ళు ఏమి ఆనకట్ట వేయరు అనమాట. ఎంత గొప్ప దేవుడు కదా అసలు. వాళ్ళు ప్రొద్దున మన్నా తర్వాత అంటారు, అబ్బా అక్కడ చేపలు తినేవాళ్ళం, అన్నీ గుర్తొస్తున్నాయి మాకు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నా పర్వాలేదు, కానీ అక్కడ తిన్న దోసకాయలు పుచ్చకాయలు మాకు గుర్తొస్తున్నాయి అంటారు. తిండిపోతే ఆత్మ అనమాట, అందుకనే తిండి గుర్తొస్తూ ఉంటుంది, చేపలు అన్నీ గుర్తొస్తున్నాయండి. అప్పుడు మోషే దేవుణ్ణి అడుగుతాడు, ఇంతమందికి నేను ఎక్కడ మాంసం తేవాలి? మోషే ఎందుకు తెస్తాడు, దేవుడు కదా ఇచ్చేది. పూరేడు పిట్టల్ని పంపిస్తాడనమాట. సముద్రం నుంచి గాలిని తోలించినప్పుడు అక్కడున్న పూరేడు పిట్టలు వీళ్ళు ఉంటున్న శిబిరం దగ్గర అలా తిరుగుతాయంట. 3 అడుగుల ఎత్తులు అంటే ఇలా ఈజీగా పట్టుకోవడానికి అనమాట. పైన అయితే ఎగరాలి, కింద అయితే వంగాలి, నిలబడి ఇలా పట్టుకోవడానికి అనమాట. అలా రాత్రి మాంసంతో ప్రొద్దున మన్నాతో పోషించిన దేవుడు. ఇంకా వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడ వెళ్ళాలి, అసలు మ్యాప్ ఉందా, రోడ్స్ ఉన్నాయా, రోడ్ డైరెక్షన్స్ ఉన్నాయా? దేవుడే మ్యాప్ అండి. మేఘస్తంభమై, పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఇజ్రాయేలు ప్రజల ముందట నడుస్తూ వాళ్ళని వాగ్దత్త భూమికి చేరుస్తాడు. నేనే మార్గం, యేసు ప్రభు. మేఘస్తంభం, అగ్నిస్తంభం. వాళ్ళు నడుస్తుంటే 6 లక్షల మంది వాళ్ళ కుటుంబాలంటే ఎండ దినంలో, రాత్రి చలి, ఎక్స్ట్రీమ్స్ అనమాట. అప్పుడు నేను అనుకుంటాను, ఇట్లా మేఘస్తంభం వాళ్ళ చుట్టూ ఇలా మేఘస్తంభం లాగా ఉంటే వాళ్ళు మేఘంలో నడుస్తుంటే ఏసీ రూమ్లలో నడిచినట్లుగా ఒక్కరికి కూడా అనారోగ్యం రాలేదండి. ఎడారిలో నడుస్తున్నారు 6 లక్షల మంది. ఎంత గొప్ప అద్భుతం. రాత్రి అయినప్పుడు మరి నిద్రపోవాలి, ఎక్స్ట్రీమ్గా చాలా విపరీతమైన చలి. అప్పుడు ఈ మేఘస్తంభం ఇలా ఉంది దినంలో, రాత్రి కాగానే అగ్నిస్తంభం. అగ్నిస్తంభం నుంచి వీళ్ళు నిద్రిస్తుంటే బ్లాంకెట్ కప్పుకున్న అనుభవం అన్నమాట. అసలు దేవుడు ఎంత మంచి దేవుడు అండి. దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. నీళ్ళు, బండ నుంచి నీళ్ళు, ఆ బండ క్రీస్తే అంటాడు 1 కొరింథీ 10:4 ఆ బండ క్రీస్తే. మోషే కొట్టాడు కదా, అంటే యేసు క్రీస్తు అనమాట బండ. సిలువకి కొట్టేశారు, అప్పుడు బండ నుంచి నీళ్ళు వచ్చేసాయి. దేవుని యొక్క వాక్యం అనమాట బండ క్రీస్తు. ఒకవైపు రక్తం, ఒకవైపు మరి నీళ్ళు వచ్చేస్తాయి. మళ్ళీ రెండోసారి సంఖ్యాకాండ 20లో దేవుడు చెప్తారు, ఈసారి బండని శాసించు, స్పీక్ టు ద రాక్ అని చెప్తారు. మాట్లాడు అంటే ఆయన పాపం ప్రజలంతా గొనుగుతూ ఉంటారు. అప్పటికి వాళ్ళ అక్క మిరియాం చనిపోతుంది. తమ్ముళ్ళిద్దరిని ఎంతో జాగ్రత్తగా పెంచిన అక్క మీద ఎంతో వాళ్ళకి ప్రేమ, ఒక అండ, అమ్మ నాన్నలాగా. అక్క చనిపోతుంది, ఇంకా ప్రజలు గొనుగుతూ ఉంటారు మాకు నీళ్ళని. బండతో మాట్లాడని చెప్తే మోషే ఏం చేస్తాడు, బండని కొడతాడనమాట. అప్పుడు నీళ్ళైతే వస్తాయి, ప్రజలకి దాహం తీరుతుంది. కానీ దేవుడు అంటారు, నువ్వు నా శక్తిని విశ్వసించలే కదా, కాబట్టి నీవు వీళ్ళందరినీ నడిపిస్తావు వాగ్దాన భూమికి, నువ్వు మాత్రం వెళ్ళవు. మీరిద్దరూ వెళ్ళరు.
అహరోను మోషే ఇద్దరు అన్నమాట. అంటే యేసు ప్రభువుని మన పాపంల కొరకు ఆయన ఒకేసారి మరణిస్తాడండి. కానీ మళ్ళా పాపం చేసి మళ్ళా ఆయనని సిలువ వేయకూడదు. రెండోసారి ఆయనని సిలువ వేయకూడదు. హెబ్రీ 6 నుంచి పౌలు రాస్తాడు. కొంతమంది దేవుని యొక్క కృపని పొంది అభిషేకాన్ని కోల్పోయి మళ్ళా పడిపోయినప్పుడు పతనం అయిపోయి వాళ్ళు మరలా పాపం చేస్తూ మరలా ఆయనని సిలువ వేస్తూ బహిరంగంగా యేసు ప్రభుని వాళ్ళు అవమానిస్తున్నారు. రెండోసారి మాట్లాడమని చెప్తారు. ఇప్పుడు యేసు ప్రభుతో మనం ఏం చేయాలంటే మాట్లాడాలి. వీ హ్యావ్ టు స్పీక్ టు జీసస్. ఆయన మనతో మాట్లాడతాడు, మనం ఆయనతో మాట్లాడాలి. వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, అంతరాత్మలో మాట్లాడతాడు. దేవుడు మనలో నివసిస్తే ఆయన మనలోనే నివసిస్తాడు. ఇప్పుడు దేవుడు నివసించేది నూతన నిబంధన ఏంటంటే మనలోనే మరియ తల్లితో ప్రారంభం అవుతుంది. మనలోనే నివసిస్తారనమాట. మనమే ఆయన ఆలయం. పాత నిబంధనలో సొలొమోను ఆలయాన్ని కట్టాడు, కానీ తన దేహాన్ని స్త్రీలకిచ్చి, స్త్రీలకే కాదు అధికారము, డబ్బు, ఆయన దేహంతో పాపం చేసి ఆయన పిల్లలకి కూడా శాపం తీసుకొని వచ్చాడు. మరియ తల్లి ఏ ఆలయం కట్టించలేదు. పాత నిబంధన అది. నూతన నిబంధన మనమే దేవుని యొక్క ఆలయం. మనలోనే పరిశుద్ధాత్మదేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు నివసిస్తారు. యోహాన్ 14లో యేసుప్రభు 15 నుంచి 23 వరకు, 15, 21, 23 మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు, నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్తని పంపిస్తాడు. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆయన మీ లోపల నివసిస్తాడు. ముగ్గురం కూడా మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు, మేము వచ్చి మీతో నివసిస్తాం. ముగ్గురు, పరిశుద్ధాత్మ వస్తే యేసు ప్రభుని తీసుకొస్తాడు, తండ్రి దేవుడు కూడా వచ్చేస్తారు, ముగ్గురు వస్తారు. మన దేహము దేవుని ఆలయంగా ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయన్నమాట. మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు చేస్తారండి దేవుడు. వాళ్ళ బట్టలు మాసిపోలేదంట. ద్వితీయోపదేశకాండ 8:4 ఉంటుంది. వాళ్ళ బట్టలు మాసిపోలేదు. 40 years అండి. తర్వాత వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట. ఇంకా ఎన్ని అద్భుతాలు మీరు చూడండి. అక్కడ 19 అద్భుతాలు చేస్తారండి దేవుడు ఆ ఎడారి ప్రయాణంలో, సినాయి పర్వతం దగ్గర, ఆ తర్వాత ఎడారి ప్రయాణంలో అన్నమాట. అన్ని అద్భుతాలు. తర్వాత ఇంకా యేసుప్రభు అద్భుతాలు చూద్దామండి. యేసుప్రభు అద్భుతాలు ఆయన యోహాను సువార్తలోనే 7 అద్భుతాలు. ముందు చేసింది నీటిని ద్రాక్షరసంగా మారుస్తారు, కానాపల్లి పెళ్ళిలో అన్నమాట. ద్రాక్షరసం యేసుప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా, సింబాలిక్ అన్నమాట. ఆ రక్తం మనకి రక్షణనిస్తుంది. ఆయన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ, మనకి రక్షణ అన్నమాట. మరియ తల్లి వెళ్ళి ప్రార్థిస్తారు, నాన్న వాళ్ళకి ద్రాక్షరసం లేదు, కొదువ, రక్షణ లేదు, రక్షణ కొరకు అన్నమాట. అప్పుడు యేసు ప్రభు మనకేంటి అది, నీకేంటి, నాకేంటి, మనకెందుకమ్మా అంటారు. కానీ తండ్రి దేవుడు చెప్తారు, లేదు, మొదటి అద్భుతము తల్లి కొరకే చేయాలి, నిన్ను కన్న తల్లి, పెంచిన తల్లి. అప్పుడు మరియ తల్లి కూడా లోకానికి ఈయన యోసేపు కుమారుడు కాదు, దేవుని కుమారుడు అని అక్కడ అద్భుతం యేసుప్రభు చేసేలాగా లోకానికి ప్రకటిస్తారు. హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అని చెప్పి. ఇంకా పని వాళ్ళతో, సేవకులతో అక్కడ ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పినట్లు మనందరికీ చెప్తున్నారు, యేసుప్రభు చెప్పినట్టు చేయండి అని. అప్పుడు వాళ్ళు అడుగుతారు యేసుప్రభుని, ఏం చేయాలంటే 6 బాణలు ఉంటాయి, నీటితో నింపండి. ఈ ప్లేస్ కూడా చూసామండి. కానా పల్లి పెళ్ళిలో ఈ అద్భుతం చేశారు. బాణల్ని కూడా మాకు చూపించారు. ఇప్పుడైతే ఇవి అని చెప్పి చూపించారు. ఖాళీ బాణలు, మన హృదయము, మన మనస్సు, మన శరీరము, మన నాలుక, చెవులు, కన్నులు దేంతో నింపాలి? నీటితో. నీరు అంటే దేవుని యొక్క వాక్యం అండి. నీరు
నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. యేసు ప్రభు యోహాన్ 15:3 చెప్తారు, మీ మీద శుభ్రమైన జలంలు చల్లి మిమ్మల్ని శుద్ధి చేస్తానంటారు. ఎజ్కేల్లో 36:25-26 అనమాట. నీళ్ళు అనంటే దేవుని వాక్యం. ఏటి ఒడ్డున నాటిన ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు పఠించేవాడు ఏటి ఒడ్డున నాటిన చెట్టులాగా సకాలంలో ఫలాన్ని ఇస్తాడు. ఆయన పనులన్నీ కూడా జయం. కీర్తన 1లో ఉంటుంది అన్నమాట. అప్పుడు దేవునితో కనెక్ట్ అయినప్పుడు, దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉన్నప్పుడు, ఆ దేవుని స్వరాన్ని వింటూ దేవుడు చెప్పిందే చేస్తారనమాట. అట్లా యేసు ప్రభు 6 బాణల్ని నీటితో నింపాలండి. అప్పుడు యేసు ప్రభు అద్భుతాలు చేస్తారు మన జీవితంలో. ముందు వివాహంలో అద్భుతం, ఇప్పుడు చాలా కావాలండి. ప్రతి వివాహంలో ప్రేమ అన్నమాట. ద్రాక్షరసం అంటే ప్రేమకి కూడా గుర్తు. మన హృదయాల్ని యేసుప్రభు ప్రతిరోజు ప్రేమతో నింపుతారండి. ప్రతిరోజు క్రొత్త ప్రేమ. అందుకే భార్య భర్తల మధ్యలో క్రీస్తు ఉండాలి. ఏదైనా తోటలో ఆదాము అవ్వ మధ్యలో అక్కడ యావే దేవుడు ఉన్నారు, ఇక్కడ క్రీస్తు అన్నమాట. నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు. ఆయనతో అంటు కట్టుకోవాలంటే ఆయన వాక్యం చదవాలి. కొలోసి 3:12-17 వరకు నేను ఎప్పుడు చెప్తా, మీరు ఒకరినొకరు మన్నించుకోవాలి, ఒకరికొకరు సేవ చేయాలి. మీరు భిన్న శరీరులు కాదు, ఏక శరీరులు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు ఏక శరీరం, ఏక ఆత్మ, ఏక మనస్సు కలిగి ఉండి దేవుడిచ్చే పిల్లల్ని దేవుని మహిమ కోసం పెంచాలి. ఒక్కసారి చేయి పట్టుకున్నారంటే పరలోకానికి అలాగే మనం వెళ్ళాలి. క్రీస్తుతో కలిసి జీవించాలి. వివాహము క్రీస్తుతో కలిసి జీవించడం, దేవుడిచ్చే పిల్లల్ని దేవుని కొరకు పెంచడం. మోషే వాళ్ళ అమ్మ నాన్న అలాగే పెంచుతారు కదా, ఆ విధంగా. ఇంకా యేసుప్రభు చాలా అద్భుతాలు చేస్తారు కదండి. మరణించిన లాజర్ని లేపుతారు, యవ్వనస్తుడు నాయును వితంతు కుమారుని లేపుతారు, యాయిరు కుమార్తెను లేపుతారు, 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం ఇస్తారు. అంటే ఇదే ఆహారం, ఆ వాక్యం అన్నమాట. ఆత్మకి ఆహారం, తర్వాత శరీరానికి కూడా ఆహారం. ముందు ఆత్మకి ఆహారాన్ని పెడతారనమాట. నీటి మీద నడుస్తారు. ఇంకా చాలా చాలా అద్భుతాలు కదండి. మనం కూడా పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన ద్వారా ఈ అద్భుతాలు చేసి, ఎందుకు అద్భుతాలంటే ఆత్మల్ని సంపాదించడానికి అన్నమాట. పేతురు నీడ అలా నడుస్తుంటే స్వస్థత, పుట్టుకుంటే వానికి స్వస్థతనిస్తాడు. అప్పుడు అనేక మంది యేసు ప్రభుని అంగీకరిస్తారు. మరణించిన తబితాన్ని లేపుతాడు యోప్పాలో కదా. ఆ విధంగా అన్నమాట. పౌలు వస్త్రాలు స్వస్థతని ఇస్తూ ఉంటే ఆత్మల్ని సంపాదించడానికి ఈ వరాలు మనకు అవసరం అన్నమాట. కనుక మనకి జ్ఞానం ఉండి ఈ వరాలు ఎందుకొరకు అంటే అందరి క్షేమం కొరకు, మన కోసం కాదు, మన గొప్ప కొరకు కాదండి. మనలో ఆయన నివసిస్తూ మన ద్వారా సంఘానికి క్షేమాన్ని కలుగజేస్తాడు. కనుక పౌలు అంటాడు 1 కొరింథీ 12లో, మీరు పరిశుద్ధాత్మ వరములను గురించిన సత్యంను తెలుసుకొనవలెనని నా యొక్క కోరిక అంటాడు. అంటే దేవుని కోరిక అన్నమాట. ఐ వాంట్ యూ టు నో ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ముందు మనకి జ్ఞానం ఉందనుకోండి, అప్పుడు ఆ వరాల కొరకు మనం ప్రార్థించినప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మ వస్తే అవన్నీ మనలో పనిచేస్తాయండి కదా. అప్పుడు మనం సువార్త బోధించేటప్పుడు రోగుల్ని స్వస్థపరచవచ్చు, దయ్యాల్ని వెళ్ళగొట్టవచ్చు కదా. అలా అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్యా, మీరు పరిశుద్ధాత్మని పంపిస్తా అని చెప్పారు. పెంతెకోస్తు దినాన అపోస్తులు పరిశుద్ధాత్మని పొంది సువార్త బోధిస్తూ, రోగులని స్వస్థపరుస్తూ, అద్భుతాలు చేస్తూ అనేక ఆత్మల్ని మీ కొరకు సంపాదించారు. అలాంటి అభిషేకము వాక్యం వింటున్న బిడ్డలకి దయచేయండి ప్రభా. బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటిస్తూ ప్రభా, ప్రకటిస్తూ అయ్యా మీ యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి, పరిశుద్ధాత్మ శక్తి చేత మీ రాజ్యం స్థాపించడానికి కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం పరిశుద్ధ ఆత్మని పొందుకొని అపోస్తుల్లాగా మనం సువార్త చేయాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.